హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పారామౌంట్ నిర్మించిన చిత్రం ద రెయిన్ మేకర్ గురించి రివ్యూ మాట్లాడుకుందాం. ఈ సినిమా డైరెక్టెడ్ బై ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పులా. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పులా గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను గాడ్ ఫాదర్ డైరెక్టర్. కానీ నా దృష్టిలో ఇది గాడ్ ఫాదర్ కంటే మించిన సినిమా, మంచి సినిమా. ఇది వ్యక్తిత్వం గురించి, ఒక మనిషి యొక్క సంఘంలోని కట్టుబాట్ల గురించి, ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే ఒక యువకుడికి ఏ విధంగా పైకి రావచ్చు అనే దానికి ఒక మంచి ఉదాహరణ. అంటే టీనేజర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా లా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు చూడాల్సిన సినిమా. ఏ విధంగా ఒక వ్యక్తి బిగ్ కంపెనీస్ వెనకాల పడి, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ వెనకాల పడి, ఒక లాయర్ ఒక అమాయకుడికి న్యాయం చేశాడు. ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న ఒక అమాయకుడు తనని నెట్టివేస్తే, ఈ ఇన్సూరెన్స్ పాలసీలో నీకు వర్తించదు అని చెప్పి తన్ని అన్నెసరీ రూల్స్ అండ్ టర్మ్స్ కండిషన్స్ ప్రకారం అతన్ని ఏడిపించి తను నెగ్లిజెంట్ చేస్తే, ఏ విధంగా ఒక లాయర్ ఆ లీగాలిటీలో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఆ పర్టికులర్ మనిషిని ఏ విధంగా న్యాయం జరిగేటట్టు చేశాడు. హౌ హీ ర్యాన్ బిహైండ్ ద బిగ్ జాయింట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ అని చెప్పేది ఒకటైతే, ఇంకొకటి ఉంటుంది ఇందులో ఏంటంటే ఒక హ్యూమన్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయంటే మానవీయ కోణ సంబంధాలు, మానవతా విలువలు, అవి కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది, అంటే గృహహింస అనేది కూడా ఈ సినిమాలో ఒక పాయింట్ అండర్లైన్గా తీసుకున్నారు. అలాగే ఆస్తుల కోసం ఏ విధంగా పెద్దవాళ్ళని మనం ఇబ్బంది పెడతాము, ఆస్తులు కోసం అని వాళ్ళని ఏ విధంగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాము అనేది ఒక కోణం అయితే, ఇంకొకటి ఏంటంటే ఎదగాలి, పైకి రావాలి అనుకునేటటువంటి ఒక లాయర్ కథ. మంచి సినిమా, చూడండి, మిస్ అవ్వకండి.